దక్ష కమాన్ ట్రై చేయాలి. ఆడజాతి గొప్ప మగజాతి గొప్ప అన్నాం కాబట్టి ఒక చిన్న కాంపిటీషన్ లాగా అయితే ట్రై చేద్దాం దక్ష. బహుశా మీరు పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పొద్దున్న లెగిస్తే మనకి ఏమైనా డౌట్లు ఉంటే గూగుల్లో కూర్చుంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా? దక్ష కమాన్ ట్రై చేయొచ్చు, పర్లేదు. ఇప్పుడు రితు రెడీ అవుతున్నారు ఆన్ హర్ టోస్, నెక్స్ట్ ఏం రాబోతుందో అని చెప్పి. బట్ దక్ష ట్రై చేయొచ్చు, పర్లేదు, ఏదైనా చెప్పండి. నాకు కూడా తెలియదు, రాసుకొచ్చా ఇప్పుడే. వెతికే స్నానం. వెతికే స్థలం ఏంటి? ప్లీజ్ హెల్ప్ మీ. చెప్పచ్చు, పర్లేదండి, లేడీస్ హెల్ప్ చేయొచ్చు. హేమమాలిని గారు చెప్పండి. అంత టఫ్ అడిగితే ఎలాగా అండి? టఫ్ అంటారా? సరే ఓకే, వెతికే స్థలం అన్నారా మీరు ఇంతకి? వా వండర్ఫుల్ ఆన్సర్. కానీ మీరు పప్పులో లెగ్గేశారు, అది అన్వేషిక. ఓకే నెక్స్ట్, ఇంటర్నెట్. చాలా సింపుల్, ఇదైతే చాలా మందికి తెలుసు. ఇంటర్నెట్ ఇది నాకు హిందీలో కూడా తెలియదు, మీరు తెలుగులో అడుగుతున్నారు. సరే ఏదో ఒక గోలీ అలా వేయండి, హసిద్ గారు రెస్పాన్స్ ఇస్తారా? కాదండి, ఇంటర్నెట్. కొంచెం క్లూ ఇవ్వండి. అంతా మరి ఆ రోజుల్లో అంతా ఆవిడ వెనకాల నుంచి గుసగుస హెల్ప్ చేయొచ్చండి డైరెక్ట్ గా. చెప్పండి. అంతర్జాలం. ఫ్యాంటాస్టిక్, రైట్, అంతర్జాలం. ఓకే వండర్ఫుల్. అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి ప్రశ్నలు అడుగుతున్నాం అంతే. సో అంతర్జాలం. దక్ష గెట్స్ 1 పాయింట్. ఎస్ వందన గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అన్న అడగకుండా ఎలా చెప్పండి ప్లీజ్, మీరు వచ్చారు కాబట్టి. చాలా చాలా సింపుల్, చిన్న క్వశ్చన్. సైకాలజిస్ట్ వద్దులేండి, ఇది దాచి ఉంచుతాను లేదు. కంప్యూటర్ గురించి చెప్పండి మా. కంప్యూటర్ మనం రోజు వాడుతూ ఉంటాం కదా, ఐఎమ్ షూర్ మీ ఆఫీస్లో బోల్డ్ అని ఉంటాయి. ఏం చెప్పాలి దాన్ని తెలుగులో ఏమంటారు? ట్రై చేయండి మ్యామ్, పర్లేదు. మీకు ఏమైనా కొత్త వర్డ్ వచ్చినా పర్లేదు, మేము డిక్షనరీలో రాసుకుంటాం దాన్ని. ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు మ్యామ్, పర్లేదు. మీకు ఏదైనా ఒక వర్డ్ వస్తే చెప్పండి. కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు? ఎవరమ్మా? అనిముత్యం కంప్యూటర్ అంటారంట. ఓకే పేరు. ఓకే సరే, ఓకే శరణ్యకి పాస్ చేసేద్దాం. శరణ్య, కంప్యూటర్ కొంచెం మోడర్న్ వర్షన్ ఏంటంటే ల్యాప్టాప్, దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా? ఏంటమ్మా, చిన్న కంప్యూటరా? అది వెనకాల నుంచి సపోర్ట్ చేయమంటే మా మగజాత ఆనిముత్యాలు కూడా చేస్తున్నారు కొంచెం. ఎనీ గెసెస్? నో? ఓకే సరే, ఇంకొకటి నెక్స్ట్. సరే ఇంకా అడగాలంటే ఆంథ్రోపాలజిస్ట్. పలకడం కొంచెం కష్టంగా ఉంది. శరణ్య, చాలా నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టొచ్చాను నేను అక్కడ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసినే అడగాలి కదా. అరే అంటే పేపర్ ముందే లీక్ చేయాల్సిందంటావా? ఓకే సో ఏదైనా గెస్. ఆంథ్రోపాలజిస్ట్. వాట్ దే డూ అంట. గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడితే నా నాలెడ్జ్ బయటపడుతుంది ఇక్కడ. అనుదీప్ గారు, ఆగండి. కాదు అనుదీప్ గారు, మీరు వస్తే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతసేపు తెలియక అదంతా తిరుగుతున్నాం స్టేజ్ చుట్టూరు. సరే మీరు చెప్పండి, ఆంథ్రోపాలజిస్ట్ ని తెలుగులో ఏమంటారు? మాకు జాతిరత్నం లాంటి ఆన్సర్ కావాలి. కమాన్ ట్రై చేయండి ఈసారి తెలుగులో. అందీప్ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్, ఏదో ఒక పదం ఎతకాలి కదా. ఆప్షన్స్. మానవ శాస్త్రం, ఆంథ్రోపాలజిస్ట్, నృశాస్త్రజ్ఞుడు అంటారంట. నాకు తెలియదు, ఇప్పుడే నేర్చుకుని. సరే ఓకే, దీన్ని ట్రై చేద్దాం. కంప్యూటర్. బిఏ తెలుగా? ఈసారి కంప్యూటర్ ట్రై చేయండి సార్ ప్లీజ్.
మీరు కనిపించేంత అమాయకులు కాదని మాకు తెలుసు, కానీ ఒక ఆన్సర్ ఏమని చెప్పండి సార్. కంప్యూటర్. నిజంగా ఐడియా లేదండి సరే ఓకే, ఐడియా లేదంటున్నారు. ఓకే, ఇక్కడైతే కంప్లీట్లీ గాన్. అక్కడ ఒక క్వశ్చన్ నేను అడిగాం. సరే, వివేక్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త భయం వేస్తుంది, కానీ అయినా తప్పట్లేదు సార్. ఒకటే ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ఎన్నో ఫ్లైట్లు ఎక్కుతూ ఉంటారు, యూఎస్ అంటారు, అబుదాబి అంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కాబట్టి పైలట్ని తెలుగులో ఏమంటారు? విశ్వ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్. కొత్త పదం ఏమైనా చెప్పినా పర్లా. హసిద్ గారు మాత్రం హెల్ప్ చేయకూడదు అస్సలు పక్కన నుంచి. కమాన్ విశ్వ గారు, పక్కన నుంచి హెల్ప్ తీసుకోండి, పర్లేదు. ఓకే, శ్రీ విష్ణు గారు హెల్ప్ కోసం చూస్తున్నారు అక్కడ. పైలట్, పైలట్ అనే పదానికి ఇంగ్లీష్ విమానం నడిపేవాడు అంట. అది ఎస్ఏ ఆన్సర్ అనలేదమ్మా, జస్ట్ 2 మార్క్స్ ఆన్సర్, అంటే 1 వర్డ్లో ఉండాలి. అది ఏంటి? కానీ మేము ఇంకొక ఆన్సర్ రాసుకొని వస్తాం కదా సార్. చెప్పండి సార్, ట్రై చేయండి సార్. పైలట్ సార్, ట్రై చేయండి సార్. ఇంకొకటి అడగాల, పాస్ అన్నారు ఆయన. సరే, మీరు అలా అంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రోనాట్. అంతరిక్ష ప్రయాణికుడా? అంతరిక్ష ప్రయాణికుడు అంట. వావ్ సార్, అంతరిక్ష ప్రయాణికుడు అన్నారా? సరే, మా డిక్షనరీలో అయితే అలానే రాసుకుంటాం, కానీ వ్యోమగామి, ఎస్ ఎవరో చెప్పారు అక్కడ వెనకాల, దాట్స్ ద రైట్ ఆన్సర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇప్పుడు నెక్స్ట్ రీతు దగ్గరికి వెళ్దాం. ఎట్లా స్కిప్ చేస్తాం రీతు? సో రీతుని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ ఇక్కడ అడగాల, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? యూ ఓన్లీ చూస్. అక్కడి నుంచి మొదలు పెడదావా? సరే, శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎస్, మరి శ్రీ విష్ణు గారు సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ ని తెలుగులో సైకాలజిస్ట్ మరి అడిగారు కదా, అది అడిగాం కానీ వాళ్ళు చెప్పలేదు కదా, అందుకని మీకోసమే దాచుంచాం కదా. సైకాలజిస్ట్ డాక్టర్ గారు అంటే మర్యాద కాస్త డాక్టర్ గారు అని అంటాం కాబట్టి సైకాలజిస్ట్ డాక్టర్ గారు. ఓకే, బట్ ద ఆన్సర్ ఇస్ మనస్తత్వవేత్త. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈసారి ఇంట్రెస్టింగ్ గా స్వాగ్ ని తెలుగులో ఏమంటారు? హిట్ అంటారంట. మా వాళ్ళు వెనకాల నుంచి హిట్ హిట్ అంటున్నారు. స్వాగ్ తెలుగులో స్వాగ్ అంటారు. స్వాగ్ అని అంటారు. స్వాగ్ అంటారంట. ఓకే, కానీ యాక్చువల్గా ఆన్సర్ మాత్రం అక్రమార్జన. అది హసిద్ గారికి కూడా తెలియదు. ఇలా అంటున్నారా ఈ మధ్య మార్కెట్లో అని అనుకుంటున్నారు ఆయన. ఓకే, ఫెంటాస్టిక్. 2 క్వశ్చన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు రీతు గారిని అడుగుదాం ఆవిడ క్వశ్చన్స్. అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి మాత్రం మినిమం ఉండాలి కదా మరి. ఓకే, చాలా సింపుల్ రీతు గారు. థియేటర్ని తెలుగులో ఏమంటారు? సినిమా హాల్, చిత్రం మండలి, చిత్ర ప్రదర్శనశాల, చిత్ర ప్రదర్శనశాల. చాలా క్లోజ్గా వచ్చారు. సినిమా హాల్ అదే చెప్పాను నేను ముందు. సరే, ఓకే, సరే, ఒక హాఫ్ మార్క్ వరకు అయితే ఇవ్వచ్చు, కానీ నాటకశాల. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, మొబైల్ని ఏమంటారు? చాలా మంది అబ్బా ఆన్సర్స్ తో వెల్ ప్రిపేర్డ్ గా వచ్చారమ్మా. చరవాణి రైట్ ఆన్సర్. రెండిటికి 2 చాలా చాలా క్లోజ్ గా వచ్చారన్నమాట. సరే, ఓకే, వండర్ఫుల్. మరి ఈసారి మన హసిద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, మరి ల్యాప్టాప్ ని తెలుగులో ఏమంటారు అని చెప్పి ఇంతకుముందు అక్కడ అడిగాం క్వశ్చన్, సమాధానం రాలేదు. 2 పదాలు ఉన్నాయి దీనికి, మీరు ఏం చెప్పినా పర్లే. వడి పుస్తకం. మీరేంటండి మగజాతికి సపోర్ట్ చేస్తున్నారా ఆడజాతికా? అది 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 మీరు ఏదో ఫార్మల్ గా చెప్పారు. ఓకే, వడి పుస్తకం. ఓకే, ట్రై చేస్తారా ప్లీజ్? ట్రై చేయలేరు. ఓకే, ఆన్సర్ ఏంటంటే అద్దాల కలని ఉరోపరి అని కూడా అంటారన్నమాట. ఉరోపరి అది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. మిగతావన్నీ మాత్రం అక్టోబర్ 4న సినిమాలో అయితే మనం చూద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా.